కార్తీక్, దీప వాళ్ళైతే సుమిత్ర వాళ్ళ ఇంటికి వస్తారు. సుమిత్ర అయితే మీరు లోపలికి రావద్దు అని చెప్పనైతే అంటూ ఉంటుంది. దాంతో ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. ఎందుకనమ్మా మేము లోపలికి రావద్దు అని చెప్పనైతే దీప అడుగుతూ ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఇక్కడ పనిచేయడం నాకు నచ్చట్లేదు. నువ్వు మా ఇంట్లోకి రావద్దు. నీ మొహం నేను చూడాలనుకోవట్లేదు అని చెప్పనైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకు దీప వాళ్ళ తాతయ్య కూడా నువ్వు ఇక్కడ రావద్దు తల్లి, మమ్మల్ని ఇంకనైనా ప్రశాంతంగా ఉంచనివ్వు అని చెప్పనైతే అంటూ ఉంటాడు. సుమిత్ర చెప్పిన మాటలకు దీప ఈ విధంగా అంటూ ఉంటుంది. అయితే నేను రాను, కానీ మేము చెప్పిన దానికి మీరు ఒప్పుకోవాలని చెప్పనైతే అంటూ ఉంటుంది. ఏంటో చెప్పు అంటే, ఇక నుంచి నా భర్త కూడా ఇక్కడికి రాడు అని చెప్పనైతే అంటూ ఉంటుంది. జోష్న అదేంటి నువ్వు రావద్దంటే భావన రావద్దని చెప్తావంటే, అవును నేను నా మీదే కదా నువ్వు అగ్రిమెంట్లో పేరు రాసింది, నా పేరు కదా, తన పేరు కాదు కదా, అగ్రిమెంట్లో ఉన్నట్టే చెయ్యాలి కదా అని చెప్పనైతే అంటూ ఉంటుంది. దాంతో పారిజాతం ఇదెవరే 5వ క్లాస్ చదివిందని చెప్పింది, ఇక్కడ డిగ్రీ చేసిన వాళ్ళే తలలు బాదుకుంటున్నారు అని చెప్పనైతే అంటూ ఉంటుంది. దాంతో జోష్న నేను మాత్రం ఈ అగ్రిమెంటు తీసేయను అని చెప్పనైతే అంటూ ఉంటుంది. దాంతో దీప అయితే మేము కూడా వెళ్ళము అని చెప్పనైతే మేము ఇక్కడే పని చేస్తానని చెప్పనైతే అంటూ ఉంటుంది. సుమిత్ర మాత్రం ఏం చేసేది, నేను మాత్రం అందరిని అర్థం చేసుకుంటాను, నన్ను మాత్రం ఎవ్వరు అర్థం చేసుకోరు అని చెప్పనైతే అంటూ ఉంటుంది. దీప వస్తే నేను ఒప్పుకోనని చెప్పనైతే అంటూ ఉంటుంది. నీకేమమ్మా అని చెప్పనైతే పారిజాతం అడిగితే, నేను తన మొహం చూడను అని చెప్పనైతే అంటూ ఉంటుంది. అయితే నువ్వు మొహం చూడకపోతే వెళ్ళి రూమ్లోనే ఉండొచ్చు కదా అని చెప్పనంటే, తను చేసినవి నేను తినను, తను జ్యూస్లు ఇచ్చినా తాగను, తన మొహం ఎదురుపడినా నేను చూడలేనని చెప్పనైతే అంటూ ఉంటుంది. దాంతో పారిజాతం సుమిత్రతో ఈ విధంగా అంటూ ఉంటుంది. తనేమన్నా ఇంటికాడ చేసి వండుకొని వస్తుందా, మన ఇంట్లో చేసినవే కదా, నువ్వు తినడానికి ఏమమ్మా, నువ్వు వంట చేసుకోలేవు కదా, నీ కాలు బాగలేదు, ఇప్పుడు నీ కూతురికి వంట రాదు, నేను చేస్తే మీరు తింటారో తినరో అది మీకే తెలియాలని చెప్పనైతే అంటూ ఉంటుంది. దాంతో వాళ్ళ తాతయ్య మాత్రం నువ్వు చెయ్యొద్దు తల్లి, నువ్వు ముందే చెప్పావు కదా అని చెప్పనైతే అంటూ ఉంటాడు. ఇక సుమిత్ర మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి అని చెప్పనైతే అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతూ ఉంటుంది. దశరథేమో మీరేమో వాళ్ళు చెప్పినట్టు వినరు, వాళ్ళని లోపలికి రానివ్వరు, అట్లాగైతే ఎట్లా నాన్న, ఏదో ఒకటి చెప్పాలి కదా అని చెప్పనైతే అంటూ ఉంటాడు.